మైగ్రేన్ వచ్చినప్పుడు తలలో నరాలు చిట్లిపోతున్నట్లు విపరీతమైన నొప్పి ఉంటుంది. మైగ్రేన్ మగవారి కన్నా ఆడవారిలో 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మైగ్రేన్ మొదలైతే 4 గంటల నుంచి 72 గంటల వరకు ఉండొచ్చు. అది ఉన్నంతసేపు కోపం, చికాకు, వికారం ఇలా రకరకాలుగా ఉంటుంది. ఆ సమయంలో ఏ పని చేయలేరు. మైగ్రేన్ రావడానికి చాలా హార్మోన్లు, భావోద్వేగాలు, శారీరక శ్రమ, తీసుకునే ఆహారం, నిద్ర, కొన్ని రకాల ఔషధాలు ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మైగ్రేన్ సమస్య ఉన్న మహిళల్లో నెలసరి సమయంలో మైగ్రేన్ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఈస్ట్రోజన్ హార్మోన్. అయితే మైగ్రేన్ సమస్య ఉన్న వారికి స్ట్రోక్, గుండెపోటు, అధిక రక్తపోటు, మూర్ఛ, ఛాతిలో నొప్పి, చెవి సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మైగ్రేన్ ఉన్నవారు ఆల్కహాల్, కాఫీ వంటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. కెఫీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు మైగ్రేన్ నొప్పిని ఎక్కువగా చేస్తాయి. అలా అని కాఫీ తాగడం సడన్ గా మానవద్దు. ఇలా చేసినా మైగ్రేన్ సమస్య పెరిగే అవకాశం ఉంది. క్రమక్రమంగా ఆ అలవాటు మానుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి. కానీ ఎక్కువ శారీరక శ్రమ కూడా మైగ్రేన్ ను ప్రేరేపిస్తుంది. కాబట్టి మైగ్రేన్ సమస్య ఉంటే ఎక్కువగా వ్యాయామం చేయవద్దు. తగినంత నిద్ర లేకపోతే మైగ్రేన్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం 8 గంటల వరకు నిద్ర ఉండాలి. నిద్రపోయే ముందు బాగా వెలుతురుండే లైట్లను ఆఫ్ చేయాలి. నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ఈ వెలుతురు నిరోధిస్తుంది. అందుకే వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో లేదా ఉద్యోగంలో ఒత్తిడి కూడా మైగ్రేన్ నొప్పికి కారణం కావచ్చు. సో ఏ విషయం గురించైనా అతిగా ఆలోచించవద్దు. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిజోల్ తగ్గుతుంది. మైగ్రేన్ తో బాధపడేవారు క్రమం తప్పకుండా ఒకే సమయానికి భోజనం చేస్తే మంచిది. తాజా కూరగాయలు, నట్స్, సాల్మన్ ఫిష్, అల్లం, సిట్రస్ పండ్లు, తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవడం మంచిది. స్వీట్స్, ప్రాసెస్ చేసిన పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి.